హలో ఎవ్రీవన్, ఇంత పొడుగున్న జుట్టుని కట్ చేయించుకోవడానికి పోతున్నా నేనైతే. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఖరాబ్ అయిపోయింది, మొత్తం గలీజ్ అయిందనమాట. ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. ఇన్ని డేస్ అయితే అసలు హెయిర్ ఫాల్ ఏం కాలేదు, కానీ ఇప్పుడు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకే కట్ చేయించుకుందామని వెళ్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం షార్ట్ హెయిర్ చేయించుకుందాం అనుకుంటున్నా. నేను చెప్తున్నది మీరు వింటున్నది నిజమే. అవును, నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నాను. ఇంత కష్టపడి పెంచుకున్న హెయిర్ కట్ చేసుకుంటున్నా అంటే చాలా బాధగా అనిపించింది. అందరికీ అనిపించచ్చు దీనికి ఎందుకు అంత బాధపడడం అని. కష్టపడి పెంచుకున్నది ఏదైనా, ఇష్టపడి పెంచుకున్నది ఏదైనా సరే పోతుంది అంటే బాధగానే అనిపిస్తుంది. చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ అయినాయి, మళ్ళీ హెయిర్ బ్రేకేజ్ అవుతుంది అనమాట. అందుకోసమనే ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ బెంగళూరు కూల్ వెదర్ కి ఈ హెయిర్ మెయింటైన్ చేయడం అస్సలు అవ్వట్లేదు, ఫ్రీజినెస్ చాలా. ఈ వీడియో ద్వారా నేను నా హార్ట్ అవుట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. నా హార్ట్ లో ఉన్నదంతా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ నా హెయిర్ కే కాదు, నాకు ప్రతి మనిషికి మార్పు కావాలి. అలానే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో తక్కువైందని చెప్పట్లేదు, బట్ నేను ఎక్కడో మిస్ అవుతున్నాను, లాగ్ అవుతున్నాను అని అనిపిస్తుంది. నన్ను నేను కాన్ఫిడెంట్ గా చూసుకోవడానికి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్, యూట్యూబ్ లో మనీ వస్తున్నాయా? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనీ రావు, చాలా కష్టపడాలి. మనం ప్రతి జాబ్లో ఎంత కష్టపడుతున్నామో దానికన్నా ఎక్కువ కష్టపడాలి. యూట్యూబ్లో కష్టపడండి ఏది మన దగ్గరికి రాదు. మనం ఏదైనా సాధించాలంటే దానికోసం కృషి చేయాలి. మా హస్బెండ్ నాతో ఒక మాట అన్నాడు, నువ్వు 2 years తర్వాత యూట్యూబ్ని వదిలేస్తావు రీచ్ రాకపోతే అని చెప్పి. ఆ మాట నాకు ఎక్కడో హర్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తుంది నా కోసము, ఎవ్వరి కోసం కాదు, నా కోసం నేను ఈ యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఆయన అలా ఎందుకన్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నా మోటివ్ అయితే ఒకటే, జాబ్ మానేసిన తర్వాత ఇంట్లో ఖాళీ కూర్చోడం వల్ల ఏ లాభము ఉండదు. అందుకని చెప్పి నేను యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ ని, ఒక హౌస్ వైఫ్ ని, ఒక యూట్యూబర్ ని చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది నాకు. నా వీడియోస్ వల్ల మీకైతే ఏదో ఒక హెల్ప్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్యాషన్ ఉండాలి. ఒక్క ప్యాషన్ అనే కాదు, ఎన్ని ప్యాషన్స్ ఉన్నా తక్కువే. మనం నేర్చుకున్న పని కానీ, మనం నేర్చుకున్న చదువు కానీ ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. ఏదో ఒక విధంగా హెల్ప్ అయితే అవుతుంది అన్నమాట. నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పాను అనుకుంటా. హలో గైస్, సో ఐ హ్యావ్ డన్ మై హెయిర్ కట్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై హెయిర్ కట్. ఆఫ్టర్ 3 years ఐ హ్యావ్ డన్ దిస్ హెయిర్ కట్. సో మీకు కూడా నచ్చితే, ఎవరైనా బెంగళూరులో ఉంటే డెఫినెట్గా ఈ పార్లర్ని విజిట్ చేయండి. ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది అనమాట. సో నేను ఈ పార్లర్ ఓనర్తో కూడా మాట్లాడిస్తాను ఒకసారి. Hi, I'm Priya. My salon name is The Pink. The salon is there in Electronic City, Doddatoggur. So if you would like to get like this kind of haircut or any services for that matter, please visit. అండ్ మేకప్ కూడా చేస్తారు మ్యామ్. సో మేకప్, ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది. సో ఎవరైనా విజిట్ చేసి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఇంకా అయిపోలేదు, మా హస్బెండ్ రియాక్షన్ కోసం వెయిట్ చేయండి. హిస్ రియాక్షన్ వాజ్ అల్టిమేట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి విషయంలో వాళ్ళు లో అయినప్పుడు ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి, లైక్ వాళ్ళు బూస్టప్ అవ్వడానికి. సో అలాంటి ఒక హ్యాబిట్ ఇది అన్నమాట. నాకు మీతో నా ఫీలింగ్ షేర్ చేసుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. నాలాంటి చాలా మంది అమ్మాయిలకి ఇది ఒక బూస్టప్ అనుకుంటున్నాను నేనైతే. మా హస్బెండ్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. కళ్ళు మూసుకోరా. యూట్యూబ్లో పెడతా. బాగుందా? ఎట్లున్నా?
సూపర్. నిజం చెప్పు. వస్తున్నావుగా సెలబ్రిటీ లెక్కున్నావుగా. సెలబ్రిటీయా? హీరోయిన్ లెక్కున్నావు. నీకు నచ్చిందా నీకు? వచ్చింది. ఏదో అప్పలమ్మ హెయిర్ స్టైల్ చేపించుకొని వస్తుంది అనుకున్నావు కదా? ఇంకా బెంగళూరు స్టైల్ లెక్కున్నావు. ఏదో ఊరమ్మాయిలకు ఉన్నామని అది చేసుకొని వస్తాం అనుకున్నా కానీ ఇంతకుముందు ఎట్లుండే? ఊరమ్మాయిలకు ఉండే. ఇప్పుడు బెంగళూరు స్టైల్ అమ్మాయి పాష్ అమ్మాయి. చూసారుగా మా అయిన రియాక్షన్. అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. మీకు ఈ వీడియోలో ఏ లైన్ నచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి.